అంటే పవన్ కళ్యాణ్ కూటమి సపోర్ట్ చేసినందుకు, కూటమి వచ్చినందుకు రోడ్స్ కానీ అది గిరిజన దాంట్లో ఇంతవరకు ఎప్పటి నుంచో రోడ్స్ లేవు. అక్కడ వెళ్ళి రోడ్స్ వేసాడు. కొన్ని ప్లేస్లలో తన సొంత పైసలతో కరెంట్ వేయించినాడు. సో చాలా ఇన్స్పిరేషన్ తీసుకునాల్సిన అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ చూస్తుంటే. అంటే ఆయన డిప్యూటీ సీఎం కదా, సీఎం చెప్పినట్టు కంపల్సరీ వినాల పడుతుంది. కానీ అక్కడ డిప్యూటీ సీఎం ఉన్నందుకే అది కూటమి అంత బాగా నడుస్తుంది నన్ను అడిగితే. తొక్కేస్తున్నారని మనం అంటున్నాం కానీ వాళ్ళు మంచిగా అన్నయ్య అని అంటాడు లోకేష్. చంద్రబాబు నాయుడు కూడా పవన్ కళ్యాణ్ ఉన్నందుకు చాలా బాగా అవుతుందని అంటాడు. అంటే మీ జన సైనికులు ఏమంటారంటే పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకుంటున్నారు. అవును, వాడు లోకేష్ సీఎం కావాలని కోరుకుంటున్నారు టీడీపీ వాళ్ళు. మరి మీ ఇద్దరికి క్లాష్ రావచ్చా? ఏం రాదు. అసలు పవన్ కళ్యాణ్ సీఎం కావాలంటే ఆయన సపరేట్ చేసుకుంటాడు. ఆయన ఎలాగో 15 years కూటమిలో ఉంటాను అనౌన్స్మెంట్ ఇచ్చాడు కాబట్టి మాకు ముగ్గురు ఈక్వల్, ఎవరు సీఎం అయినా పర్లేదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాబట్టి ఆయన అయితే ఇంకా ఎక్కువ హ్యాపీ. నెక్స్ట్ మన డిప్యూటీ సీఎం చూస్తారా? ఇలా మాకు పవన్ కళ్యాణ్ ప్రాణాలతో ఉంటే చాలు. ఆయన పొలిటికల్లో ఉన్న సినిమాల్లో ఉన్న మాకు పైన ఉంటే చాలు. ఎందుకంత పిచ్చి పవన్ కళ్యాణ్ అంటే రియల్ లైఫ్, అంటే రియల్ మనిషి ఎలా బ్రతకాలి, ఒక హెల్పింగ్ నేచరు. ఇప్పుడు ఆయన సినిమా చేస్తే తెలిసిందే, ఒక రోజుకు 2 కోట్లు సంపాదించగలుగుతాడు. అలాంటోడు ఎండలో తిరిగి వానలో వచ్చి ఓటమి చూసి ఇప్పుడు సామాన్య ప్రతి పబ్లిక్కి అతను ఒక ఇన్స్పిరేషన్ అయిపోయాడు. ఇప్పుడు ఆయన బాటలోనే మన విజయ దళపతి కూడా వస్తున్నాడు. అంటే పవన్ కళ్యాణ్ ఎలక్షన్స్ కి ముందు ఉన్నంత అగ్రెసివ్ గా కోపంగా ఇప్పుడు లేడు, తగ్గిపోయాడు. ఇప్పుడు బాధ్యత పెరిగింది. ఇప్పుడు ఆయన చేసే ప్రతి సైను, ఆయన నడిచే ప్రతి అడుగు చాలా వాల్యుబుల్ కదా. ఇప్పుడు ఆయన పదవిలో ఉన్నాడు కాబట్టి చాలామంది ఆపోజిట్ పార్టీ వాళ్ళు అతని మీద ఏడ్చే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అతను అది కూడా చూసుకోవాలి కాబట్టి వస్తుంది బ్రో. దానికన్నా ఇంపార్టెంట్వి కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు ప్రజలు ఇప్పుడు పోయిన వాళ్ళకు ఉంటే ఉన్నోళ్ళ ప్రాణాలు కాపాడుకోవాలి కదా, ఉన్నోళ్ళే చూసుకోవాలి కదా. అది మనకు తెలియదు బ్రో, ఐడియా ఉంది. న్యాయం అంటే ఇప్పుడు ఆయన ఏం సీఎం కాదు కదా, ఆయన చేసినంత వరకు చేశాడు డిప్యూటీ సీఎం. ఇప్పుడు ఆయన కొన్ని లక్ష వర్క్స్ ఉంటాయి, ఆయన అన్నీ చూసుకోలేడు, అన్నీ రీచ్ అవ్వలేడు. కొంచెం టైం పడుతుంది. వీళ్ళు కూడా కొంచెం ఓపిక పట్టుకోవాలి. ముందు అన్నీ ఆవేశంగా పోతే ఇలా. ఆయన ఇప్పుడు 15 years ఓపిక పడితేనే డిప్యూటీ సీఎం అయినాడు. ఇక ఆయన కూడా ఎవరైనా, ఆయన కాకుండా ఎవరైనా సరే ఒక మనిషి అందరికి హెల్ప్ చేయలేరు, ఏ ప్రభుత్వమైనా ఏ నాయకుడైనా. ఇక మనం కూడా ప్రతిదీ రాజకీయ నాయకుల మీదే ఆధారపడి ఉండొద్దు. ఆ కుంటోళ్ళు గుడ్డోళ్ళు అయితే వాళ్ళ మీద ఆధారపడి ఉండాలి. మన కాళ్ళ చేతులు ఉన్నాయి కదా, మనం పని చేసుకోవాలి. ట్రోలర్స్కి ఒకటే పనికొస్తారు. పవన్ కళ్యాణ్ సేవ చేయడానికి, ఇన్స్పిరేషన్కి పనికొస్తాడు. అంటే ఏ మాట మీద నిలబడలేదు. ఫ్యాన్స్ ఒప్పుకుంటలేరు కదా, మళ్ళీ ఫ్యాన్స్ కూడా న్యాయం చేయాలి కదా. అంటే అక్కడ పదవిలోకి రాగానే అక్కడ ఈయననే సీఎం అయితే ఈయన అన్ని రైట్స్ ఉన్నాయి. అక్కడ పైనుంచి ఏమేమి ఉన్నాయో చెప్పలేము కదా, అన్నీ నేను ఒకటే చేయాలి. అది ఇప్పుడు అంతకన్నా పెద్ద సమస్యలు ఉన్నాయి, రోడ్లు కానీ, వాటర్ కానీ, కరెంటు కానీ. హామీలు ఇప్పుడు చాలామంది 1,00,000 హామీలు ఇచ్చి ఒకటి కూడా చేయరు. ఈయన లక్షలో కనీసం 50,000 చేస్తాడు, 50% అయినా చేశాడు. అందరికి న్యాయం చేశాడు. ఎందుకు చేయలేదు? వాళ్ళు ఆల్రెడీ నెగిటివ్ చేసి ఆల్రెడీ వైసీపీ వాళ్ళకి అమ్ముడిపోయినారు. అప్పుడు మధ్యలో ఆల్రెడీ ఆయన మీదనే ఆపోజిట్ వచ్చినారు. ఆయన కూడా ఆయన ఏం పని పబ్లిక్కి ఆ టాపిక్ ఈ టాపికే ఉంటుంది కానీ సమస్యల మీద ఉండదు. ఇప్పుడు ఎన్నో సమస్యలలో ఇది ఒక్క సమస్యను ఎందుకు హైలైట్ చేస్తున్నారు? ఇప్పుడు ఆయన చేయకుండా ఆయన ఒకసారి చెప్తాడు, మీడియా వాళ్ళు దాన్ని 100 సార్లు హైలైట్ చేస్తారు. ఆయన ఏం హైలైట్ చేయలేదు. ఇప్పుడు సరే ఓకే, నెక్స్ట్ 2029లో సీఎం ఎవరు కాబోతున్నారు? మీ కూటమిలో కాబోతున్నారా, జగన్ కాబోతున్నారా? జగన్ అయితే 100% కాడు. టీడీపీలో కూటమి ఉంటే చంద్రబాబు అవుతాడు. సోలోగా విడివిడిగా వస్తే పవన్ కళ్యాణ్ అవుతాడు. 100%. మొన్ననే 21 స్ట్రైక్ 100 స్ట్రైక్ కొట్టాడు కదా, మొత్తం ఇండియానే షేక్ చేసినాడు కదా ఒక్కసారి పొలిటికల్స్తో. నీకున్న ధైర్యం పవన్ కళ్యాణ్ ఎందుకు లేదు? అంటే ఇప్పుడు అతను జగన్ అనేవాడు రాక్షసుడు అంటాడు. అతను వచ్చి మళ్ళీ అంత నాశనం అవుతుంది.
మనం కాపాడాలి కాబట్టి సపోర్ట్ తీసుకుంటున్నాడు. శ్రీరాముడే హనుమంతునివి అందరి సపోర్ట్ తీసుకున్నాడు. ఈయన కూడా వాళ్ళ సపోర్ట్ తీసుకుంటున్నాడు. తప్పేముంది దాంట్లో? సింహంలా గర్జించిన పవన్ కళ్యాణ్ ఎందుకు హెల్ప్ సపోర్ట్ తీసుకుంటున్నాడు? ఒకప్పుడు నేనే ఒక్కనే చేస్తా అన్నాడు, ఇప్పుడు ఎందుకు సపోర్ట్ తీసుకుంటున్నాడు? అంటే ఇప్పుడు సిచ్యువేషన్ అలా ఉంది. ఇప్పుడు సపోర్ట్ అవసరం ఉంది, తీసుకుంటున్నాడు. రేపు పొద్దున సపోర్ట్ లేకుండానే వస్తాడేమో. సపోర్ట్ లేకుండా వస్తే సీఎం అవుతాడా? అవుతాడు, 100% అవుతాడు. చాలా మంది ఎమ్మెల్యేకు వెళ్ళాలంటున్నారు. వాళ్ళు అనడం వరకే పనికి వస్తారు, ఈయన అయ్యి చూపిస్తాడు.